సుమారు 20 సంవత్సరాల క్రితం నేను విజయనగరం టౌన్లో క్రైమ్ డిపార్ట్మెంట్లో పనిచేసినప్పుడు ఉదయమే ఓ రోజు 5 గంటల సమయంలో పోలీస్ స్టేషన్కి ఒక కాల్ వచ్చింది. వెంటనే సిఐ గారితో బయలుదేరి మేము వెళ్ళేసరికి ప్రదీప్ నగర్లో కోర్టు పక్కన మామిడి తోటలో ఒక అమ్మాయి అపస్మారక స్థితిలో ఉంది. తల మీద పెద్ద గాయం ఉంది. ఆమెను ఇమీడియట్గా హాస్పిటల్ షిఫ్ట్ చేశాము. ఆసుపత్రిలో ఆమె పేరు కానీ ఊరు కానీ చిరునామా చెప్పే పరిస్థితిలో ఆమె లేదు. కొంతసేపటికి ఆమె ఆ గాయంతో పోరాడి చనిపోయింది. చనిపోయిన తర్వాత ఆమె ఫోటోలు అవి తీసుకొని ఆమె కోసం ఆమె ఎవరు, ఆ గాయం ఎలాగయ్యిందనే విషయంలో మేము దర్యాప్తు ప్రారంభించాము. దర్యాప్తు ప్రారంభిస్తే ఆ చనిపోయిన స్థలానికి వచ్చి ఎంక్వైరీ చేస్తే ఆ చుట్టుపక్కల షాపుల వాళ్ళు, ఇరుగు పొరుగు వాళ్ళు చెప్పారు, ఈ అమ్మాయితో పాటు మరి 2 అమ్మాయిలు 3 అమ్మాయిలు ఈ తోట దగ్గర తరచూ పగలు సంచరించడం మేము చూసామని చెప్పారు. ఆ మిగిలిన అమ్మాయిలు ఎవరు, అసలు ఈ అమ్మాయి ఎవరని మేము ఎంక్వైరీ ప్రారంభించాము. ప్రారంభిస్తే ఆ మిగిలిన అమ్మాయిలో ఒక అమ్మాయి అడ్రస్ దొరికింది. ఆ అమ్మాయి తాపరాపల్లి దగ్గరలో ఏదో విలేజ్ అని చెప్పారు. మేము అమ్మాయి కోసం ఎంక్వైరీ చేసి ఆ అమ్మాయి గౌరీ అనే అమ్మాయిని మేము ట్రేస్ అవుట్ చేసాం. ట్రేస్ అవుట్ చేసిన తర్వాత ఆ అమ్మాయిని ఏంటి అసలు మీరు అక్కడ ఎందుకు సంచరించారు అని ప్రశ్నిస్తే ఆ అమ్మాయి ముందు తడబాటు పడింది. మా దగ్గర ఉన్న ఫోటోని చూసి ఏమండి ఈ విషయం ఎవరికి చెప్పకండి, ఎందుకంటే నేను ఇంట్లో సంసారం చేసుకుంటున్నాను, మాది ఆర్థికంగా బాగా చితికిపోయిన కుటుంబం, నా భర్త సరిగ్గా నాకు పిల్లల్ని పెంచుకోవడానికి సహకరించడు, అందుకనే మేము పగలగడికి వచ్చి ఈ కోర్టు పక్కనే ఆ మామిడి తోటలో ఎవరో విటుల్ని ఆకర్షించి ఏదో కొద్దిగా డబ్బులు సంపాదించుకొని మేము వెళ్ళిపోతాము. ఈ ఫోటోలో ఉన్న అమ్మాయి పేరేమో జ్యోతి, ఈ అమ్మాయిది అన్నవరం దగ్గర ఏదో విలేజ్. ఈ అమ్మాయి కూడా మాతో పాటే పగలు అక్కడ సంచరించి ఏవో కొద్ది డబ్బులు దాచుకొని అప్పుడప్పుడు వాళ్ళ ఊరెళ్ళి డబ్బులు ఇచ్చేసి వస్తూ ఉంటుంది. మరి నిన్న కూడా నేను అక్కడికి వచ్చాను, అమ్మాయి పగలు అక్కడే నాతో పాటు ఉంది. మరి ఈ అమ్మాయికి ఎవరు చంపిస్తారో నాకు తెలియదు, కానీ ఆ అమ్మాయి మాత్రం నైట్ అక్కడ ఎస్టీడీ బూత్ దగ్గర ముసలాయన ఉంటాడు, అక్కడ బహుశా అమ్మాయి ఆయన తెలిసి ఉండొచ్చు ఈ అమ్మాయి కోసం అని చెప్పడం జరిగింది. మేము ఆ ముసలాయన్ని మేము సంప్రదించి అసలు ఏంటి అని అడగగా ఈ అమ్మాయి పేరు జ్యోతి అండి, ఇక్కడెక్కడే ఉంటుంది, రాత్రి మాటలు నేను ఆశ్రయం ఇస్తాను, నాకు కూడా సహాయం చేస్తుంటుంది, వంటది వండి పెడుతుంది, ఆ పిల్లలు ఉన్నారు, 2 పిల్లలు ఉన్నారని చెప్పింది, ఆవిడ అన్నవరం దగ్గర ఏదో విలేజ్ చెప్పింది, అంతవరకే నాకు తెలుసు అన్నాడు. అయితే మరి నిన్న ఈ అమ్మాయి ఎలా చనిపోయిందని అడిగితే అతను ముందు తడబడ్డాడు. తడబడ్డ తర్వాత మేము మా లెవెల్లో మేము అతన్ని విచారణ చేసేసరికి ఇంకా తప్పని పరిస్థితుల్లో ఆ అమ్మాయి మన రాత్రి నా షెల్టర్లోనే ఉంది. రాత్రి 8 అక్కడ ఒక కన్స్ట్రక్షన్ హౌస్ జరుగుతుంది. అక్కడ వాచ్మెన్గా సింహాద్రి అనేవాడు ఒకడు పనిచేస్తున్నాడు. ఆడొచ్చాడు. ఇదివరకు కూడా 2-3 సార్లు వచ్చి జ్యోతిని పిలిస్తే ఆడితో వెళ్ళేది, అక్కడికి వెళ్ళి వస్తూ ఉండేది. వాడు వచ్చి తీసుకెళ్ళిన తర్వాత మళ్ళీ రాత్రి 1 గంటప్పుడు వాడు సింహాద్రి ఒక్కడే వచ్చాడు, జ్యోతి రాలేదు. జ్యోతి ఏది అని అడిగాను. అడిగితే లేదు, నిన్న పొరపాటు జరిగిపోయింది మాయ, ఆ జ్యోతి పడిపోయింది మేడ నుంచి, లెగట్లేదు అని అన్నాడు. నన్ను తోడుగా రమ్మన్నాడు. నేను కూడా వాడితో పాటు వెళ్ళాను. వెళ్ళి చూసేసరికి జ్యోతి కింద పడిపోయింది, తలకేమో దెబ్బ తగిలింది, బ్లడ్ ఏమో బాగా బయటకు వచ్చేస్తుంది, ఏం చేయాలో తెలియలేదు. ఈ అమ్మాయి కానీ ఇక్కడ చనిపోతే ఆ ఇంట్లో మళ్ళీ మాకు ఓనర్ గారు నన్ను చంపేస్తారు అని వాడు భయపడిపోయి నన్ను సహాయం కోరితే నేను సహాయం చేసిన అమ్మాయిని సాయం పెట్టి ఎదురుగా ఉన్న మామిడి తోటలో పాడేసాము, ఎవరి దారిని వెళ్ళిపోయాము. మరి ఎలా పడిపోయిందో అనే విషయం నాకు తెలియదు, ఆ సింహాద్రిని అడిగితే తెలుస్తుంది వాచ్మెన్ అని చెప్పాడు. చెప్పేసరికి మేము ఆ సింహాద్రిని పట్టుకుని ఎవరు అమ్మాయి ఎవరు, అసలు ఏంటి, ఎందుకు నువ్వు తీసుకొచ్చావు అని అడిగితే నేను
ఇక్కడ వాచ్మెన్గా పనిచేస్తున్నానండి. నా ఫ్యామిలీకి దూరంగా ఉంటాను. అప్పుడప్పుడు ఆ అమ్మాయిని తీసుకొచ్చి నేను శారీరక అవసరాలు తీర్చుకుంటాను. నేను ఏదో 200, 300 ఎంతో కొంత అమ్మాయికి ఇస్తూ ఉంటాను. ఆ రోజు కూడా నేను రాత్రి 8 తీసుకొచ్చాను. నేను ఇద్దరం కలిసి మందు తాగాము. తర్వాత నేను ఉలవసారు చేశాను, అన్నం పెట్టాను, ఇద్దరు అన్నం తిన్నాము. ఈ అమ్మాయి గబగబా మేడ మీదకి, ఆ కన్స్ట్రక్షన్ హౌస్, ఈ డూప్లెక్స్ హౌస్ మేడ మీదకి వెళ్ళింది. నేను సామాన్లు సర్దుకుని లోపలికి వెళ్ళేసరికి టప్మని పైనుంచి కింద పడిపోయింది. చూసేసరికి తలక దెబ్బ తగిలిపోయి రక్తం కారిపోతుంది. ఏం చేయాలో అర్థం అవ్వలేదు. నేను ఆ ముసలాడి దగ్గరికి వెళ్ళాను. ముసలాడి దగ్గరికి వెళ్ళి సహాయం కోరితే వచ్చాడు. మా ఇద్దరం కలిపి ఆ అమ్మాయిని ఆ తోటలోకి ఈడ్ చేసాము. అంతేగాని ఇందులో నేనేమైనా చంపడం గట్రా ఏం చేయలేదండి అని ఉడికిపోతూ గజగజలాడుతూ చెప్పాడు. చెప్తే మేము తర్వాత దాన్ని పక్కన పెట్టి ఆ ఇల్లు కూడా చాలా పెద్ద రాజకీయంగా పేరు మోసిన రాజకీయ నాయకులకు సంబంధించిన కన్స్ట్రక్షన్లో ఉన్న ఇల్లు అది. ఇంకా దాన్ని ఎక్స్పోజ్ చేయకుండా మేము అది ఇందులో వీడు చెప్పిన దాంట్లో వాస్తవం ఎంతవరకు ఉందని తర్వాత ఫర్దర్ ఇన్వెస్టిగేషన్లో మేము ఆ మేడ మీదకి వెళ్ళి చెక్ చేస్తే ఆ మేడ మీద కన్స్ట్రక్షన్ హౌస్ కొద్ది తడితడిగా ఉంది. అక్కడ షూ మార్క్ కనిపించింది. షూ ఫుట్ మార్క్ కనిపించేసరికి ఏంటిది షూ నువ్వు వేసుకున్నావేంట్రా అని ఆడ చెప్పులు అవి పరిశీలించాం. దానికి ఫుట్ మార్క్కి దీనికి ఏమీ అసలు ఎక్కడ టాలీ అవ్వలేదు. కాకపోతే ఇక్కడ ఇంకో వ్యక్తి ఎవరో ప్రమేయం ఉన్నది. అసలు ఇది ఎలా జరిగిందని ఇక అమ్మాయి పుట్టిన ఊరు వెళ్ళాము. వెళ్ళి అమ్మాయి తండ్రిని విచారించాము. ఏంటి అసలు ఈ అమ్మాయి ఏం చేస్తుందంటే, మా అమ్మాయి పేరండి జ్యోతి అండి, ఆమెకి 28 సంవత్సరాలండి. ఆ అమ్మాయి విజయనగరంలో ఎక్కడో ఎస్టీడీ బూత్లో పనిచేస్తుందండి. అసలు ఈ అమ్మాయి రాజమండ్రిలో ఇంటర్మీడియట్ చదువుతున్నప్పుడు ప్రవీణ్ అనే ఒకడిని ప్రేమించానని చెప్పిందండి. మేము ఎంత చెప్పినా వినలేదు. మేము బాగా నాకేమో పెరాలసిస్, అసలు నేను ఏ పని చేయలేదు. మా ఆవిడ ఎప్పుడో చనిపోయింది. ఆ అమ్మాయిని హాస్టల్లో పెట్టి చదివింతుంటే ప్రవీణ్ అనేవాడిని ఇష్టపడ్డాను, లేకపోతే చచ్చిపోతానంది. ఇంకా ఆమె ఇష్ట ప్రకారమే ఆడ పుట్టి పూర్వోత్తరాలు కూడా మాకు సరిగ్గా తెలియదు. ఆమె ఇష్ట ప్రకారమే పెళ్లి చేసేసాము. పెళ్లి చేసేసిన తర్వాత 2 పిల్లలు పుట్టారు. 2 పిల్లలు పుట్టాక ఒకరోజు ఇక పిల్లల్ని తీసుకుని వచ్చేసింది. ఏంటంటే మా ఆయన అస్సలు ఏ పని చేయట్లేదు. ఇక నా మీదేమో అనుమానం పడిపోతున్నాడు. ప్రతి చిన్న విషయానికి కొడుతున్నాడు నాన్న. ఇక నేను ఇంకా ఆడుతూ బతకలేను. పైగా ఏవో చిన్న చిన్న దొంగతనాలు గట్రా చేశాడు. జైలుకి పోతున్నాడు అత్తమాటను. ఇంకా ఆడుతూ నేను కాపురం చేయలేనంది. తెగదెంపులు చేసేమంది. తర్వాత ఆడు వచ్చి జ్యోతినేమో తీసుకెళ్ళడం ప్రయత్నించిన ఇంక వెళ్ళనేసింది. ఆ విధంగా ఇంక పిల్లల్ని పట్టుకొని ఇంచుమించు 3 సంవత్సరాల నుంచి నా దగ్గరే ఉండిపోయిందండి. ఈ పిల్లల్ని పెంచుకోవడానికి నేను ఏదో పని చేయాలి కదా. విజయనగరంలో ఎక్కడో ఎస్టీడీ బూత్లో పనిచేస్తాను నాన్న, నువ్వు పిల్లలు కనిపెట్టుకుంటూ నేను వారానికి ఒకసారి వచ్చి డబ్బులు ఇస్తానంది. ఆ రకంగానే వారానికి ఒకసారి వస్తుంది బాబు, ఏదో దాని దగ్గర కలిగిన కాడికి 400, 500 ఇచ్చి వెళ్తుంది. నేను నెమ్మదిగా పిల్లల్ని అలాగా ఆడపిల్లల్ని మగపిల్లల్ని పెంచుకు వస్తున్నాను బాబు. ఏం జరిగింది బాబు నా కూతురికి అంది అని ఆతృత పడ్డాడు. బాబు నీ కూతురు ఇలాగా మరి చనిపోయిందయ్యా, నువ్వు ఆందోళన చెందకు. అసలు మీ అల్లుడు ఎక్కడ ఉంటాడు ఏంటి కదనంటే, ఆయన అల్లుడు పలానా కంబాలచెరు ఏరియాలో ఉంటాడండి రాజమండ్రిలో అని ఏదో చెప్పాడు. మొత్తానికి ఎలాగైతే ఆ ప్రవీణ్ అనేవాడిని పట్టుకున్నాం. పట్టుకుని మేము మా తరహాలో మేము విచారణ ప్రారంభించి ఏంటంటే బాబు ఆడు ఇంకా ఒప్పుకోక తప్పని పరిస్థితుల్లో ఆడు బాబు నేను ఎంత ప్రాధేయపడినా నా పిల్లల్ని తీసుకొని వెళ్ళిపోయింది. నేను తప్పులు పనులు చేసింది యథార్థమే, కానీ తర్వాత కూడా ఎన్నోసార్లు కాపురాన్ని రమ్మన్నాను, రాలేదు. ఇంకా అది విజయనగరంలో ఉన్నదని తెలిసి నేను అప్పుడప్పుడే వెళ్ళి దాన్ని కనిపెడితే అది తప్పుడు పనులు చేసి పిల్లల్ని పెంచుతుందని తెలుసుకున్నాను. ఆ రోజు రాత్రి నేను విజయనగరంలోనే ఉన్నాను. ఈడు ఆ అమ్మాయిని తీసుకుని అక్కడికి వెళ్ళాడు. నేను కూడా వెనకాల చీకట్లో వెళ్ళాను. వెళ్ళి నేను ఆ ఇంటికి ఇంకా అప్పుడు తలుపులు అవి పెట్టలేదు, కన్స్ట్రక్షన్ హౌస్ కదా. నేను లోపలికి వెళ్ళి చూస్తున్నాను, ఇద్దరు లోపలికి వస్తారని. నేను మేడ మీద ఉండి చూస్తుంటే ఇది ఒక్కరితే లోపలికి వచ్చింది.
ఇదే అదునైనా ఆవిడ్ని పైనుంచి తోసి నా దారిని నేను వెళ్ళిపోయాను అని చెప్పాడు. ఇంతవరకు నేను చెప్పిన ఈ కథ ఓ జ్యోతి అనే యువతి జీవితంలో జరిగిన యథార్థ కథ. యవ్వన ప్రాయంలో యువతులు గమ్యం నిర్దేశించుకోకుండా, అవగాహన లేకుండా ప్రేమ ముసుగులో అబ్బాయిలు చెప్పే మాయ మాటలు చేతలకు లొంగిపోయి వారి భవిష్యత్తును నాశనం చేసుకుంటున్నారు. అటువంటి యువతులు ఈ సమాజంలో చాలామంది ఉన్నారు. జ్యోతి అనే ఈ అమ్మాయి జీవిత కథను అర్థం చేసుకుని ఆమె జీవితాన్ని మేలుకొలుపుగా భావించి మిగిలిన అటువంటి సందిగ్ధంలో ఉన్న యువతులందరూ తమ భవిష్యత్తును జాగ్రత్తగా నిర్మించుకుంటారని ఆశపడి నేను మీకు ఈ స్టోరీ చెప్తున్నాను. ఇటువంటి యథార్థ కథలతో మరలా మీ ముందుకు వస్తాను. నా పేరు కృష్ణారావు. నేను ఏఎస్ఐగా పనిచేసి రిటైర్డ్ అయ్యాను. సుమారు 35 సంవత్సరాలు పోలీస్ డిపార్ట్మెంట్లో పనిచేశాను. నమస్కారం.